కనకరాజు డబ్బులు ఎత్తలదా తొందరంటే నాకు మాత్రం తొందరేటి అంటావు. ఆ లచ్చికి కనకాలకి అడగకుండానే ఇచ్చేస్తావు. ఓసిన పిచ్చి రత్తాలు వాళ్ళందరిది ఎప్పటికప్పుడేనే. నీది తకుంటో అయినా మా సంధ్యతో నా పెళ్లి అయిపోని మా మామ ఆస్తంతా నాదే కదా, అప్పుడు వడ్డీతో సహా చేస్తా సెటిల్మెంట్ నీది. ఏయ్ ఆ రాములు గారు ఇటే వస్తున్నట్టున్నాడు, నువ్వు పద కదా. కనకరాజు గారు, మీ మామ కూతురు సంధ్య ఉన్న కట్టుకొచ్చింది, ఇక మీ పని ఇంతే. నానా నానా నాన్నా! అప్పుడే వెళ్ళిపోయావా నాన్న? బతికే ఉన్నాను రా. నేను పోయిన తర్వాత నా ఫోటోకి కూడా ఇలాగే ఫ్రేములు కట్టి పెడతావు కదా, అప్పుడు పోజ్ ఎలా ఉంటుందో అని ఇప్పుడే శాంపుల్ చూపించాను అనమాట. అసలు ఈ ఫోటోలు ఫ్రేమ్లు ఎందుకు నాన్న? అది మన ఆచరణ అన్న. దీన్ని మొదలెట్టింది ఎవరు? నీ ముత్తాత. ఆయన ఎవరు? అనగనగనగనగా ఒక రాజు. ఆ కథ ఎప్పుడు నిన్నవా? విన్నా. ఆయనే నీ ముత్తాత. ఆయనకి ఎంతమంది కొడుకులు? ఒక్కడే. మరి అనగనగా ఒక రాజుకి 7 కదా కొడుకులు. ఎదవ క్వశ్చనింగ్ లేకుండా లగెత్తుకుని వచ్చి ఎందుకు గడుస్తున్నావు చెప్పు. దానికి పెళ్లి పోయినాకెళ్దామా? పెళ్ళయింది ఎవరికో తెలుసా? సంధ్యకి. మరి మన్ని పెళ్ళేదేంట్రా? ఛీ! నాకు అవ్వాల్సిన పెళ్ళం వేరొకడికి భార్య అయిందంటే బాధపడటం మానేసి భోజనానికి వెళ్దాం, పిలుపు రాలేదేంట్రా అంటావా? అసలు నువ్వు నా తండ్రివేనా? అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. ఏడు పాపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా? ఏంటండి బాబు గారు, అమ్మాయి పెళ్లి చేసేసుకున్నట్టుగా? మీది ఎలాంటి వంశం, మీకు ఎలాంటి చరిత్ర ఉంది? మీ అమ్మాయి ఎటు చేసేసింది ఏంటండి? బాగుందండి, అయిపోయింది, అది అయిపోయింది. కుర్రోడు మంచోడే కదా, డబ్బులున్నాడే కదా, వెనకొలపోడే కదా. కాదు తెలియట్లా, అయినా ఆ పిల్ల ఏదో ఏదో పని చేసిందండి. మీరేంటండి దద్దమ్మలో వదిలేశారు? దెబ్బ అదిరిపోయింది నాన్న. నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే నీకు తగిలిన దెబ్బ దెబ్బ అంటరా? దెబ్బల్లో కూడా నువ్వే గొప్ప. మరే ఇచ్చి మగ పద. ఆగరా, అరే ఆగరా, ఆగో. ఆగమంటే ఆగిసాడు ఇవ్వమంటే. అబ్బా, అసలు వీడికి ఇలా నేర్పినోడు తన్నాలి. ఇష్టపడ్డా నాకు ఇలాగే వచ్చు. అదొక జోకోటి. అసలు నువ్వేలెందుకు నువ్వు ఆగమంటే ఆగేస్తాగా. సర్లే, నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా. పెద్ద కూతురు చేసిన ఎదవ పనికి దీనికి ఎట్టగో మంచి సంబంధాలు రావు. ఏ తలమాసినోడితోనో దీని మేళ తాళి కట్టిస్తారు. ఆ పని ఏదో నువ్వే చేసేవనుకో సగవాసి కొట్టేయచ్చు. అంటే నే తలమాసినోడా? చవరగా నా తలమాయటతో పోల్చుకుంటే నీ తలమాయటం మాయటమంటరా? అదేం కాదు కానీ పద చెప్తా. స్వప్న, స్వప్న, నువ్వేనమ్మా సంజమొగుడివి? అనవన్నావు. అవును, పట్నంలో ఏదో నువ్వు హోటల్ నడిపేవాడు అంట కదా, ఏంటి స్పెషల్? ఆకా నీసా? మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టెత్తేశాడు. బెంచీలు కుర్చీలు అన్ని అలాగే ఉన్నాయి. నువ్వు పెడతానంటే చెప్పు, ఇప్పిస్తా. పెడతావా? అలాగే పెడదాం. నేను కూడా మీ గురించి శానా విన్నాను. రేసులో ఇల్లు, ప్యాకెట్లో పొలం పోగొట్టుకుని దివాళా తీసిన బాపుతంట కదా. మీలో ఒకడు సర్వర్, ఇంకొకడు క్లీనర్ గా జాయిన్ అవుతారంటే అలాగే కలిసి పెడదాం. ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు రోయ్. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఇదిగో మనోడు, దీని మూత రావట్లేదు కదా, కాస్త తీసి పెట్టవయ్యా. నేను ఓపెన్ చేస్తా చిటికిన వేలుతో. అనవసరమైన బిళ్ళప్పుడు ఇవ్వక. నరం మెడుకుద్ది చచ్చినోడా. తీసేస్తా అమ్మాయి చూస్తుంది, ఫీట్ వద్దు, పరువు పొట్టి పట్టించి. ఇది నాకే రాలేదంటే ఎవడి వల్ల కాదు.
దీన్ని పగలు కొట్టాల్సింది. ఏమిటి దాన్ని మొదలుకొడతావా? భలే వాళ్ళేంటి. ఇదిగో మనోడు, నువ్వు ట్రై చేయవయ్యా. థ్యాంక్స్ మనోడు. ఏడు పెద్ద బసవరాజు ఇటు వచ్చారు. అది ఏం లేదండి, మా చిన్న కనకరాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని. ఏమిటి పెళ్ళి? ఆ, మోత తీయటం చేతగానాడు, 3 పళ్ళు ఏమేస్తానయ్యా. అలాంటిది ఏం పెట్టుకో. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే, నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాగాలేదు, వెళ్దాం పద. లాక్ చేసింది. వీళ్ళంతా ఎక్కడ పడుకున్నారబ్బా? ఇక్కడ పడుకున్నారా? సరికంతా ముసుగుతని పడుకున్నారు. వీళ్ళలో సొప్పున ఎవరై ఉంటారబ్బా? ఎలా కనిపెట్టాం? ఈ ఫిగర్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా స్వప్నదే, నో డౌట్. లేపేస్తాను. స్వప్న, స్వప్న, దెబ్బతిన్నావు. బాబోయ్, ఏం పట్టు పట్టిందిరా? మరి బాబోయ్, చుట్టాలు ఆవిడ చంపేసింది. అత్తగారు, ఏం కొరకరా బాబు, పెద్ద రోడ్ రోలర్ లాగా. మంచిగా ఇదిగో తీసుకోండి. అక్కడ చాలా అమ్మ దొంగ, నువ్వు ఇక్కడున్నావా? నీ చెయ్యి అందుకోవాల్సిన రాత్రి చెయ్యని తప్పుకు నన్ను అపార్థం చేసుకున్నావు. అసలు జరిగింది ఏమిటో నీకు చెప్తాను. అలా బయటకు వస్తావా ప్లీజ్? ఒక్కసారి అలా బయటికి రా. రా సుప్రా. అది మనోడు, మనోడు. అరే, లేచిపోయారా? సారీ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటున్నాను. అది సరే కానీ ఏమిటయ్యా వెతుకుతున్నా? దాహంగా ఉంటాను, మంచుల కోసమని వెతుకుతున్నాను. మంచీలు కబ్బోర్లో ఎత్తుకుంటాయ్యా. కబ్బోడా? అయ్యో, నేను ఇంకా ఫ్రిడ్జ్ అనుకున్నాను. ఏంటి చీకట్లో కనపడలేదు? పాలు అవి ఇందాకే పంపించానే. ఏం స్వప్న, పాలు ఇవ్వలేదా నువ్వు? ఇచ్చాను, సరిపోలేదేమో, ఇంకా కావాలనుకుంటా. ఓ, ఇచ్చేసారా? నేను చూసుకోలేదు. పైకి వెళ్ళి తాగుతానండి. ఓకే, గుడ్ నైట్. ఏమండి, ఆ. అబ్బాయి ఏమిటి కంగారు కంగారుగా ఉన్నట్టున్నాడు? శోభనం కదా, మొదటి రాత్రి ఆ మాత్రం కంగారు ఉంటుందా? ఇదిగా మనం శోభనం రోజు రాత్రి ఎంత కంగారు పడ్డారో నీకేం తెలుసు? అబ్బా, వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. పదండి. అయిపోయింది, 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 అయిపోయింది. ఏంటి అయిపోయింది? సీసాల మందు అయిపోయింది. మరి మీ పెళ్లి? మీరు తలుచుకుంటే అవుతుంది. తలుచుకున్నాను, ఇప్పుడే సంగతి తెలియజేస్తాను. ఇప్పుడు ఎందుకులే, తెల్లారు చూసుకోవచ్చు. తెల్లారితే మందు బాగా తగ్గిపోతాయి. ఇప్పుడే తెలియజేస్తాను. ఆగిపోయారే? వాడికి ఏదో గన్ను ఉంటుందయ్యా. గనుంటే మిమ్మల్ని చేస్తుంది. కాల్ చేస్తాడు. ఎక్కడ కనకొడుకు తండ్రిని కలుస్తాడా? ఈ సంగతి వాడికి తెలుసు, నాకు తెలుసు, కానీ వాడి చేతిలో ఉన్న గనుకే తెలుసు. అందుకని ఒక్క పెగ్గేసుకుంటాను.
ఓకే ఆ, ఆ, మందు పని చేయట్లేదు ఏంటండి? ఏదో తేడా వచ్చిందయ్యా. ఇక సేఫ్టీకి ఒక పెగ్గేసుకుంటాను. ఆ. ఆ. రే రాజేంద్ర, రే రాజేంద్ర, ఏంటి ఇంత రాత్రిపూట కేకలు? ఏమైంది? ఆ, మందు అయిపోయింది. ఆ ఆ, అదే నీతో ఒక విషయం మాట్లాడాలని. ఏంటది? ఆ, 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 దూడ మలుపుతాడు పోయింది. ఏంటి? ఆ, ఆ, తల కొట్టుకుంటున్నాడు. ఎవరు? ఆ, 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 వెళ్ళిపోయాడు. ఎవరు? ఆ? మళ్ళీ వచ్చాడు. ఏంటి మందు ఎక్కువైందా? ఆ? ఆ. ఆ, పెళ్ళి పెళ్ళి. ఎవరి పెళ్లి? ఆ, 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 నా పెళ్ళి. ఏంటి? ఆ, 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 నా పెళ్ళి, నా పెళ్ళి. రే సింహాద్రి, నాన్నగారిని గదిలో పడుకోబెట్టండి.